దేవుడు ప్రతి చోట ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్ళాలి? దేవుడు ప్రతి చోట ఉన్నాడు అనేది హిందూ తత్వంలో చాలా ప్రధానమైన భావన. అదే సమయంలో గుడికి ఎందుకు వెళ్ళాలి అనేది సహజమైన ప్రశ్న. ఇది రెండు స్థాయిల్లో అర్థం చేసుకోవచ్చు. మొదటిది తత్వం. హిందూ దర్శనాల ప్రకారం దేవుడు సర్వవ్యాపి, అంటే ఆయనకు ఒక చోటు, ఒక రూపం మాత్రమే కాదు, అన్నిట్లో ఉన్నాడు. ఈ కోణంలో చూస్తే ఎక్కడైనా ప్రార్థించవచ్చు. ఇక రెండవది అనుభవం. అయితే గుడి అనేది ఒక ప్రత్యేకమైన స్థలం. అక్కడ మనసు ఏకాగ్రతగా ఉండే వాతావరణం ఉంటుంది. ప్రతిరోజు జరిగే పూజలు, మంత్రాలు ఆ స్థలాన్ని ఆధ్యాత్మికంగా శక్తివంతం చేస్తాయని నమ్మకం. బయట జీవితం నుంచి కొంతసేపు దూరంగా ఉండి మనలోకి చూసుకునే అవకాశం లభిస్తుంది. ఇది ఇలా కూడా అనుకోవచ్చు, గాలి ఎక్కడైనా ఉంది, కానీ ఫ్యాన్ దగ్గర కూర్చుంటే ఎక్కువగా అనిపిస్తుంది. అలాగే దేవుడు ఎక్కడైనా ఉన్నా గుడిలో మనకు ఆ అనుభూతి స్పష్టంగా కలుగుతుంది. మరొక ముఖ్యమైన విషయం, గుడికి వెళ్ళడం కేవలం దేవుణ్ణి కలవడానికి కాదు, మనలో ఉన్న ఆందోళన, గందరగోళం తగ్గించుకొని మనసును సరిచేసుకోవడానికి కూడా. కాబట్టి వెళ్ళాల్సిందే అనే బలవంతం లేదు, కానీ వెళ్ళడం వల్ల మనసుకు శాంతి, క్రమశిక్షణ, ఆధ్యాత్మిక అనుభూతి వస్తే అది ఒక మంచి సాధనమవుతుంది.